హలో అందరికీ. ఈరోజు మా పెరటి తోటలో హార్వెస్ట్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ పెరటి తోటలో దాదాపు 2 గంటలు టైం స్పెండ్ చేస్తామండి ప్రతిరోజు. గార్డెనింగ్ అనేది ఒక వ్యసనంలాగా అనిపిస్తుంది నాకైతే. అంటే తెలియకుండానే దాదాపు 2 గంటల టైం ఇక్కడ గడిచిపోతుందనమాట. ఈ చెట్లకు నీళ్లు పడుతూ, ఈ చెట్ల మధ్యన తిరుగుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వేరే ఏదన్నా పని చేస్తుంటే అబ్బా ఇంత పని చేసామే అని ఫీల్ అవుతుంటాం. లేదంటే కనీసం వాకింగ్ చేసినా కూడా ఇంతసేపు వాకింగ్ చేసామా లేకపోతే ఎక్సర్సైజ్ చేసామా అనుకుంటాము. కానీ ఈ తోటలో తిరుగుతున్నంతసేపు తెలియకుండానే టైం గడిచిపోతుంది. ఈ పని చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనుకుంటా. మీలో ఎవరైనా గార్డెనింగ్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంత చిన్న తోటను మెయింటైన్ చేయడం కోసం కూడా 10 రోజులకు ఒకసారి పెస్ట్ కంట్రోల్ కోసం ఏదో ఒక పురుగు మందు స్ప్రే చేస్తున్నామండి. అయినా కూడా ఇంకా కొంచెం కొంచెం కాయలు డ్యామేజ్ అవుతూనే ఉన్నాయి. అసలు పురుగు మందు స్ప్రే చేయకుండా ఆర్గానిక్గా పండించడం అంటే అది కలేనేమో. ఇందులో కొంచెం మంచి విషయం ఏంటంటే ఆకుకూరలు మాత్రం చాలా హెల్తీగా వస్తున్నాయండి. ఇంకా ఈ కూరగాయలు మాత్రం ఎన్ని పురుగు మందులు కొట్టినా సరే ఎంతో కొంత డ్యామేజ్ అవుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ తోట పని మాత్రం చాలా సరదాగా అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే రాజీ విలేజ్ వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.